హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ టైం రా బై నా పెళ్ళాన్ని ఎక్కించుకొని నా కిడ్నీ ఎక్కించుకొని వైజాగ్ స్ట్రీట్లో తిరుగుతున్నాం. వైజాగ్ సిటీ మధ్య నుంచి వెళ్తున్నా. చాలా బాగుంది, నీట్గా ఉంది. అండ్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక డే వస్తుందని, బట్ ఇంత సూన్గా వస్తుందని. అండ్ యాక్చువల్గా సింహాచలం వెళ్తున్నాం అని చెప్పాను కదా. సింహాచలం కాదు, ఋషికొండ బీచ్ వెళ్తున్నాము. సింహాచలం వెళ్ళేసరికి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఆ నైట్ అయినా మనం ఏం చూడలేము. అందుకని అట్లీస్ట్ నా కిడ్ని అండ్ నా పిల్లని తీసుకొని నేను ఋషికొండ బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో వెంటనే యూటర్న్ తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి రైట్ అక్కడ చూడండి ముంగట ఎంత బాగుందో. నేను ఆల్రెడీ వైజాగ్ ఒక 2-3 సార్లు వచ్చినా కానీ ఈ వైజాగ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయలేదు. వచ్చినామా, తాగినామా, పొద్దున్న లేచి అరకు పోయినామా, అంతే ఉండే. కానీ ఇప్పుడు ప్రాపర్గా వైజాగ్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మీలో ఎంతమంది వైజాగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఋషికొండ బీచ్ ఈ టైంలో బాగుంటుంది అంటారు. అక్కడికి వెళ్ళి ఒక ఛాయ్ తాగి బీచ్ని చూసుకుంటా బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు సింహాచలం వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి నైట్ అవుతుంది. ఆ నైట్ టైంలో ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళలేము. అక్కడ కైలాసగిరి అని కనిపిస్తుందా, అది కైలాసగిరి. వైజాగ్లో బెస్ట్ పార్ట్ అంటే వాళ్ళకు హిల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైమ్ సీ ఉంది. బాగుంది, చాలా బాగుంది వైజాగ్. బాబా ఇది చూడండి ఎంత బాగుందో వ్యూస్. ఇది యాక్చువల్గా మన ఋషికొండ వెళ్ళే రూటు. మొత్తం హిల్ స్టేషన్ మధ్యలో మనం ఇలా బైక్ వేసుకొని వెళ్తుంటే మజా ఉందమ్మా, సూపర్. నా వైఫ్ యాక్చువల్గా ఫస్ట్ టైం ఇక్కడ రావడము, ఐ మీన్ వైజాగ్ కాదు, ఋషికొండ బీచ్కి. అందుకే ఆమెకు చూపించాలని ఫిక్స్ అయిపోయినా. వేరే ఇది యాక్చువల్గా మేము ఋషికొండ చీకటి పడలో వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినాం. అందుకని ఇంత స్పీడ్గా వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, వైశాఖి స్కై పార్క్ అంట. స్కై పార్క్ అపార్ట్మెంట్స్ బాగున్నాయి. ఐ గెస్ వీఆర్ అబౌట్ టు రీచ్ ఋషికొండ బీచ్. జగన్ మామ మొత్తం కట్ చేసి పడుతున్నాం కదా ఇక్కడంతా. ఊరి నాయన ఏం ట్రాఫిక్ రా బాబు ఇది. వైజాగ్ వచ్చినాం, బైక్ రెంట్ తీసుకున్నాం, ఫ్యామిలీతో తిరుగుతున్నాం. చాలు, ఇంకేం కావాలరా లైఫ్. ఏం అమ్మ, మనం యాక్చువల్లీ ఈ రోడ్ నుంచి రావాలి. జగన్ అన్న మొత్తం కొట్టేసి పెద్ద పెద్ద గెస్ట్ హౌస్ కట్టించిండు. ఆ గెస్ట్ హౌస్లు అవే అవి. Finally, we reach ఋషికొండ బీచ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మా టైంకి వచ్చిన, ఐఎమ్ సో హ్యాపీ. ఏది మన ఋషికొండ బీచ్ నుంచి మేము టువర్డ్స్ ఆర్కే బీచ్ వెళ్తున్నాం. యాక్చువల్గా పోరా సామి ఇరానీ కెఫే. మామూలు చాలా మెల్లగా తోలుతుండు. వైజాగ్లో ఇక్కడ ఏదో రామ మందిర్ ఉంది కదా అయోధ్యలో, సేమ్ దానిలాగానే ఇక్కడ టెంపుల్ కట్టారంట, కన్స్ట్రక్షన్. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయినాం.
Look at the view, guys. Come, let's wait and watch. RK Beach. వా బ్యూటీ. వైజాగ్ వాళ్ళు అదృశ్యం వేసుకుర్రు. Look at the view, guys. Look at the view. ఋషికొండ. వర్షం పడ్డప్పుడు ఒక మంచి హైరైజ్ అపార్ట్మెంట్ ఇక్కడ పెట్టేసి బాల్కనీ నుంచి వ్యూ చూస్తుంటే అబ్బా చేతిలో పెగ్గుండాలి. మారువా నువ్వు మారురా. క్రేజీ ఉంటుందమ్మా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.